హైదరాబాద్ బషీర్బాగ్ లో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగు చూసింది. భారతీ బిల్డర్స్ పేరుతో 250 మందిని ఘరాన మోసం చేశారు కంపెనీ నిర్వాహకులు. 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇప్పటి వరకు 25% కూడా పూర్తి చేయలేదని బాధితులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే సునీల్ అహూజా అనే వ్యక్తికి భారత్ బిల్డర్స్ ల్యాండ్ అమ్మేసింది. భారతీ బిల్డర్స్ ను బాధితులు ప్రశ్నించగా యాజమాన్యం బెదిరింపులకు పాల్పడింది. దీంతో బాధితులు సునీల్ అహూజాపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో కేసు నమోదు చేశారు. ఈ కంపెనీకి 60%, ఆశీష్ అహూజా మిగిలిన 40% వాటాలో భారతీ బిల్డర్స్ చైర్మన్ నాగరాజు, ఎండీ శివరామకృష్ణల పేరుతో షేర్లున్నాయి. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇది భారతీ బిల్డర్స్ కట్టేసిన అమౌంట్. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఏం జరిగిందంటే భారతీ బిల్డర్స్ ప్రీ లాంచ్ ఆఫర్ తో కోంపల్లిలో బానూరులో ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఓకే సరే బానే ఉంది, వాళ్ళ అమౌంట్ అంతా కలెక్ట్ చేసుకున్నారు ప్రీ లాంచ్ ఆఫర్ లో, సరే బానే ఉంది, అంతా నడిచింది. కాకపోతే సడన్ గా మధ్యలో ఏమైందో తెలియదు కానీ మా భారతీ బిల్డర్స్ పార్ట్నర్స్ వచ్చేసి అహూజా దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ కోసం అడిగారు. అది దేనికి? కన్స్ట్రక్షన్ కోసం అడిగారు. అహూజా ఏమన్నారు, సరే నేను ఇస్తాను అందుకే అని చెప్పేసి ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్ గా అవుతాను నేను దీంట్లో అని చెప్పేసి భారతీ బిల్డర్స్ ఉన్న పేరుని శ్రీ భారతీ బిల్డర్స్ రిజిస్ట్రేషన్ చేసి ఒక 47 crores ఏమో ఫైనాన్స్ ఇచ్చారు. టోటల్ ఉంది, క్లియర్ కట్ గా ఉంది. కానీ ఇప్పటికీ ఏం చేస్తున్నాడు అంటే అహూజా ల్యాండ్ ఇవ్వడం లేదు, పెట్టుకున్నాడు. సెటిల్మెంట్ కి రమ్మంటే రాడు, వస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, ఏమీ చెయ్యడు. మేము ఒక్క ఫ్యామిలీ కాదు 2 ఫ్యామిలీకి 700 ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రాజెక్ట్, టోటల్ 2 ప్రాజెక్ట్స్. సో మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే యూ కమ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చి మాట్లాడు, నీకేం కావాలి ఏంటి. నేను భారతీ బిల్డర్ విక్టిమ్ అండి. 2022 నుంచి కూడా నేను 2023 వరకు నేను 13 lakhs పే చేశాను. కానీ నాకు ఎంత చూపించారు అంటే 11,11,000 కట్టానని చూపించారు. ఇక్కడ 300+ మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే దీంట్లో ఎండి వచ్చేసి దుప్పటి నాగరాజు, తర్వాత ముల్పూరి శివరామకృష్ణ, ఆ తర్వాత పొన్నారి అని 3 ఉన్నారండి. నేను ఫస్ట్ టైం వెళ్ళి కలిసింది వీళ్ళని. భవానీ అని ఒక బ్రోకర్ ఉంది, ఆమె ఆ బ్రోకర్ ఆమె తీసుకెళ్లి ఆ బ్రోకర్ ఆమెనే వాళ్ళతో కల్పించింది. నా దగ్గర ఫోటో కూడా ఉంది వాళ్ళది, నేను ఫోటో కూడా చూపిస్తాను. మా అందరికి కూడా తెలియకుండా చేశారండి ఇదంతా కూడాను. మాకు తర్వాత తెలిసింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారని అడిగితే ఇంట్రెస్ట్ కట్టలేక మేము చేశాము అని చెప్తున్నారు ఇప్పుడు శివరామకృష్ణ అనే అతను. నేను భారతీ బిల్డర్ విక్టిమ్ అండి. 2022 నుంచి కూడా నేను 2023 వరకు నేను 13 lakhs పే